బాపట్ల జిల్లా చీరాల రూరల్లోని బీవీ అండ్ బిఎన్ పాఠశాలలో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. దేవంగపురి పంచాయతీ సెక్రటరీ మందలపు శ్రీనివాసరావు ఆధ్వర్యంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు, గ్రామ పెద్దలు యోగాసనాలు చేయడంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. అనంతరం స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమం కింద పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో ఎంబీఓ సుధారాణి, హెడ్ మాస్టర్ రమాదేవి, గ్రామ ప్రముఖులు, పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈ ప్రోగ్రామ్ ఇంత సక్సెస్ఫుల్ అయ్యిందంటే కారణం హెచ్ఎం గారు, ఎంఈఓ గారు, ఉపాధ్యాయులు గారు, అలాగే గ్రామ పెద్దలు. మనం ఆరోగ్యంగా ఉంటేనే ఏదైనా మనం చేయగలము, ఏదైనా సాధించగలము అనేది చక్కగా మన ఎంఈఓ గారు ఇప్పుడు చెప్పారు. అదే కాకుండా ప్రతి నెల 3వ వారంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, మన గౌరవ ముఖ్యమంత్రి గారు గ్రామాలు పచ్చదనం పరిశుభ్రంగా ఉండే లక్ష్యంతో ఒక థీమ్, నెలకు ఒక థీమ్ తీసుకొని మన చేత ప్రోగ్రాం చేయిస్తున్నారు. ఒక నెల తడి చెత్త పొడి చెత్త కార్యక్రమం, దాన్ని ఎలా సెగ్రిగేషన్ చేయాలి, దాన్ని ఏ విధంగా వేరు చేసి ఇవ్వాలి, గ్రామ పంచాయతీ పారిశుధ్యంలో భాగంగా చెప్పారు. ఒక నెల ఈ వేస్ట్ మేనేజ్మెంట్ ఏ విధంగా కలెక్ట్ చేసి దాన్ని ఏ విధంగా డిస్పోజ్ చేయాలనే కార్యక్రమం మీద ఒక నెల జరుపుకున్నాం. ఒక నెల ఎండ దెబ్బలు ఏ విధంగా ఎదుర్కోవాలి, హీట్ వేవ్స్ ఏ విధంగా ఎదుర్కోవాలి అనేది. ఈ వారం థీమ్ ఏంటంటే, ఈ నెల థీమ్ ఏంటంటే నీరు చెట్టు. మనకి దేనికైనా కానీ, గ్రామాలు కానీ పట్టణాలు కానీ సస్యశ్యామలంగా ఉండాలంటే చెట్లను సంరక్షించుకోవాలి. ఆ కార్యక్రమంలో భాగంగా ఈ రోజు కార్యక్రమం చెట్లు, నీరు, చెట్టు. నేను ముఖ్యంగా పిల్లలను కోరుకునేది ఏంటంటే, తల్లిదండ్రులకు మీరు మన గ్రామాలు పరిశుభ్రంగా పచ్చదనంగా ఉండాలి అంటే చెత్త, ప్రధానంగా వీధుల్లో చెత్త వేయకుండా ఉండటం, తడి చెత్త పొడి చెత్త వేరు చేసి